ఇజ్రాయెల్ హమాసుల మధ్య వార్ కాస్త ప్రస్తుతం లెబనాన్ ఇజ్రాయెల్ వార్గా మారిపోయింది. మంగళవారం నాటి పేజర్ల పేలుడుతో హెజ్బుల్లా మిలిటెంట్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇజ్రాయెల్. పేలుడు జరిగి ఒక్కరోజు కూడా గడవలేదు. బుధవారం మరోసారి ఇజ్రాయెల్ తన తడాకా చూపించింది. ఈసారి వాకీటాకీలు పేలాయి. ఈ పేలులతో సుమారు 20 మంది చనిపోగా సుమారుగా 450 మంది గాయపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య పరోక్షంగా కొనసాగుతున్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం యావత్ ప్రపంచం లెబనాన్లో జరిగిన పేజర్, వాకీటాకీల పేలుళ్ల గురించి చర్చించుకుంటోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొసాద్ గురించి అంతా చర్చ. మొసాద్ ఎత్తులకు ఏ దేశమైనా చిత్తు కావాల్సిందే. ప్రస్తుతం లెబనాన్లో హెజబుల్లా టెర్రరిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇజ్రాయెల్. మొబైల్ ఫోన్ వాడాలన్న భయమే, పేజర్లు వాడాలన్న వణుకు పుడుతోంది. వాకీటాకీలు వాడాలన్న భయమే, ల్యాప్టాప్లు వాడాలన్న హడలిపోతోంది. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే హెజబుల్లా టెర్రరిస్టులు భయంతో నిలువున వణికిపోతున్నారు. వారి టెక్నాలజీ ముందు యావత్ ప్రపంచం తలవంచాల్సిందే. ఇక మంగళవారం నాడు లెబనాన్ రాజధాని బీరూట్ రక్తసిక్తమైంది. దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు సిరియాలో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పేజర్లు పేలిపోయాయి. దీంతో సుమారు 12 మంది మృతి చెందగా 3000 మంది కంటే ఎక్కువ మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒక్కరోజు గడిచిందో లేదో బుధవారం నాడు మరోమారు లెబనాన్లోని పలు నగరాల్లో వాకీటాకీలు పేలాయి. హెజబుల్లాకు చెందిన క్యాడర్లు ఈ వాకీటాకీలు వాడుతున్నారు. అయితే మంగళవారం నాడు చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లిన కొందరి చేతుల్లో ఉన్న వాకీటాకీలు పేలిపోయాయి. దీంతో యావత్ దేశం మరోమారు చిగురుటాకులా వణికిపోయింది. వాకీటాకీల పేలుళ్లలో సుమారు 10 మంది చనిపోగా మరో 450 మంది వరకు గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. బుధవారం నాడు పేలిన ఈ వాకీటాకీలను హెజబుల్లా 6 నెలల క్రితమే పేజర్లతో పాటు ఇచ్చిన ఆర్డరే అని తెలిసింది. అదే సమయంలో ఈ వాకీటాకీల్లో కూడా మొసాద్ పేలుడు పదార్థాలను చేర్చేశారు. బుధవారం నాడు లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు బెక్కా వ్యాలీలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ప్రాంతమంతా హెజబుల్లా టెర్రరిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. ఇవే కాకుండా ఇళ్లపై ఉన్న సోలార్ ఎనర్జీ సిస్టంలో కూడా పేలుళ్లు సంభవించాయని లెబనాన్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ పేలుళ్లలో ఓ బాలిక గాయపడిందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఇదిలా ఉండగా లెబనాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం నాటి పేలుళ్ల గురించి ప్రస్తావిస్తూ మంగళవారం నాడు పేలుళ్లలో మరణించిన వారి అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనప్పుడు ఈ పేలుళ్లు సంభవించాయని తెలిపారు. తాజాగా పేలుళ్ల తర్వాత హెజబుల్లా తీవ్రంగా ఆగ్రహంతో ఉంది. ఇజ్రాయెల్ అంతు చూస్తామని చిందులు వేస్తోంది. బుధవారం నాడు హెజబుల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్పై 3 చోట్ల దాడులకు దిగింది. హెజబుల్లా చీఫ్ హసన్ నసరుల్లా గురువారం నాడు తాజా పరిణామాలపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటు పేజర్లు అటు వాకీటాకీలు పేలుళ్లతో బీరూట్ మొత్తం అల్లకల్లోలమయ్యింది. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నగరం మొత్తం అంబులెన్స్ సైరన్లతో మారుమోగిపోతోంది. ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు, క్యాంపులు నిర్వహిస్తున్నారు. దేశంలోని మొత్తం అంబులెన్స్ సర్వీసులను క్షతగాత్రులను తరలించడానికి వినియోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇజ్రాయిల్ మాత్రం దీని గురించి పెదవి విప్పడం లేదు. ఇదిలా ఉండగా బుధవారం నాడు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్యాలెంట్ ఇజ్రాయెల్ సైన్యంతో మాట్లాడుతూ యుద్ధం సరికొత్త పేజీలు దూసుకుపోతోంది. దీనికి ధైర్యం, పట్టుదల కావాల్సి ఉంటుందని తన సైన్యాన్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నించారు. ఇక యుద్ధం కాస్త ఉత్తర దిశకు చేరుతోందన్నారు. దీనికి అదనపు బలగాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. లెబనాన్ పేలుళ్ల గురించి పరోక్షంగా ప్రస్తావించకుండా ఇజ్రాయిల్ ఆర్మీని, భద్రతా సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తారు. మెరుగైన ఫలితాలు చూపించారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఐకామ్ అనే జపనీస్ రేడియో తయారీ కంపెనీ బుధవారం నాడు లెబనాన్లో జరిగిన వాకీటాకీలపై మేడ్ ఇన్ జపాన్ అని కంపెనీ లోగోతో కనిపించడంతో కంపెనీ దర్యాప్తు మొదలెట్టింది.
ఇదిలా లెబనాన్లో పేలిన వాకీటాకీలపై ఐకామ్ లోగో కనిపించిందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఐకామ్ వాదన ఏమిటంటే ఈ వాకీటాకీల తయారీని 10 ఏళ్ల క్రితమే నిలిపివేశామని తెలిపింది. ఇక న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వార్తా సంస్థ మాత్రం హెజబుల్లా ఈ వాకీటాకీలను 5 నెలల క్రితమే పేజర్లు కొనుగోలు చేసినప్పుడే కొనుగోలు చేసింది. మొబైల్ ఫోన్లు వాడితే తమ లొకేషన్ను ఇజ్రాయెల్ పసికడుతుందని భావించి మొబైల్ ఫోన్లు బదులు తమ శ్రేణులను పేజర్లు వాడాలని సూచించింది. హెజబుల్లా మిలిటెంట్లకు పేజర్లను సరఫరా చేసింది. అయినా తమ శ్రేణులను కాపాడుకోలేకపోయింది. పేజర్లతో పాటు వాకీటాకీలను కూడా ఇజ్రాయెల్ టెల్ అవీవ్లో కూర్చొని పేల్చేస్తోంది. ప్రస్తుతం హెజబుల్లా మిలిటెంట్లు మొబైల్ ఫోన్లు వాడాలన్నా, పేజర్లు వాడాలన్నా లేదా వాకీటాకీ, ల్యాప్టాప్లు, ఏ ఎలక్ట్రానిక్ డివైజ్లు వాడాలన్నా వణికిపోతోంది. మొత్తానికి చూస్తే ఈ యుద్ధంలో ఇటు పాలస్తీనా, అటు ఇరాన్, ఇటు లెబనాన్లు కలిసి ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి ప్లాన్ చేయడానికి ముందే ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తోంది ఇజ్రాయెల్. మరి ఈ 3 దేశాలు కలిసి ఇజ్రాయెల్ను ఎలా దారిలోకి తెచ్చుకుంటాయో వేచి చూడాల్సిందే.